ఏడవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడవ మాట, ముగింపు మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం ప్రకారం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు చిట్ట చివరి మాటగా సిలువ మీద ఓపిక లేని క్షణంలో, ప్రాణం పోయేటువంటి సిట్యువేషన్లో పలికినటువంటి ఆఖరి మాట, విధేయతతో పలికిన మాట. యేసు వారి చివరి మాటతో దేవునికి పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తాయి. ఆత్మను అప్పగించడాన్ని చూస్తాం. మనం మన భారాలను విడిచిపెట్టి మన జీవితాలను ప్రేమగల దేవుని చేతిలో ఉంచమని ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. దీని ద్వారా కూడా తెలుసుకోవాల్సిన 4 పాయింట్స్ కూడా మనం చూద్దాం. నెంబర్ 1, ట్రస్టింగ్ సరెండర్. అంటే విశ్వాసంతో ఆత్మని సరెండర్ చేస్తున్నారు, అప్పగించేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు తన చివరి క్షణంలో విశ్వాసంతో ఆత్మని సరెండర్ చేశారు. చివరి క్షణంలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించారు. అంటే అప్పగించేది తండ్రికి తనకి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, దేవునికి కుమారునికి ఉన్న బాంధవ్యాన్ని అక్కడ స్పష్టంగా మనం చూస్తాం. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు తన ఆత్మను గాఢ నమ్మకమైనటువంటి దేవునికి ఇచ్చేశారు. వారు శిక్షించారు కానీ చంపలేకపోయారు. 2 దొంగలు చనిపోయారు కానీ యేసుక్రీస్తు వారు ఇంకా కొంత సమయాన్ని అలాగే ఉన్నారు. దేవుడు కూడా తీసుకోలేదు. దేవుడు కూడా తన ప్రాణాలు తీయలేదు. తనకు తాను తన పని ముగించుకొని తన ఆత్మను దేవునికి అప్పగించిన తరువాత వెంటనే ఆయన ప్రాణం విడిచిపెట్టారు. దేవునికి సరెండర్ అయిపోవడాన్ని మన జీవితము, మన పరిచర్య అంకితం చేయాల్సినటువంటి ఒక విధేయతని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక 2వ పాయింట్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. లేఖన నెరవేర్పు కూడా ఇక్కడ చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు పలికిన 7వ మాట ద్వారా కూడా యేసు లేఖనానుసారమే ప్రవర్తించి ప్రాణం విడిచి తన ఆత్మను అప్పగించారు అని మనకు అర్థమవుతుంది. కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని కీర్తనకారుడు చేసిన ప్రవచనం ప్రకారం కూడా అక్కడ నెరవేర్పు జరిగింది. ఈ వాక్యాన్ని కోట్ చేయడంతోనే పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చడంతో పాటు రక్షణ ప్రణాళిక నెరవేర్పు కూడా ప్రాణాన్ని అర్పించుకున్నారు. ఆ పాత్రను మనం అలా అర్థం చేసుకోవాలి. ఇక 3rd పాయింట్, పీస్ఫుల్ ట్రాన్సిషన్. ప్రశాంతమైనటువంటి ఒక ముగింపు. యేసుక్రీస్తు వారు 7వ మాట ద్వారా, తన చివరి మాట ద్వారా, తన చివరి శ్వాస తీసుకొని భూ సంబంధమైన జీవితం నుండి శాశ్వతమైన జీవితానికి ప్రశాంతమైనటువంటి ఒక మాట పలికి తన ఆత్మను అప్పగించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఆత్మ పరివర్తనం చెందడమే అవుతుంది. ఆత్మ ట్రాన్సిషన్ అవుతుంది, దేవుని దగ్గరికే వెళ్తుంది. ఆయన మరణం ఓటమి కాదు, ఆయన మరణం ఒక విజయం. ఇది శిక్ష కాదు, ఆయనకి ఇష్టం. ప్రాణం తీసి చంపడం వెనుక కూడా ఆయన ప్రశాంత ఆత్మ పరివర్తనం అనేది కనిపిస్తుంది. అలా స్వచ్ఛందంగా లొంగిపోయారు. స్వచ్ఛందంగా ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించేటువంటి ఒక చర్య మానవాళికి మోక్షాన్ని అందించేటువంటి తన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 4th పాయింట్, అష్యూరెన్స్. ఒక హామీ, దేవుని హామీ. 7వ మాట ద్వారా దేవునికి తన ఆత్మను అప్పగించుకోవడంలో, దేవుని చెంత చేర్చబడడానికి, ఆయన చేతికి ప్రాణాన్ని ఇవ్వడానికి పలికినటువంటి మాట ఇది. దేవుని చెంత చేర్చబడాలి, అది దేవుని హామీ. యేసుక్రీస్తు వారు దేవునికే ఆత్మను ఇవ్వడం గురించి వారి అనుసంబంధమే కాదు, ఆత్మను ఎలా ఫలించాలి, ఎలా అప్పగించాలి అనేది కూడా ఇక్కడ విశ్వాసులు తన ఆత్మని దేవునికి ప్రేమపూర్వకంగా సంరక్షణకు అప్పగించవచ్చు అనేటువంటి అంశాన్ని తెలియపరచడం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మన్నైనది మన్నే అవుతుంది, దేవుని ఆత్మ దేవునిది అవుతుంది అనే విషయం మనకు స్పష్టం కావాలి. అలా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఇలా 7 మాటల ద్వారా, ఈ 7 మాటల్లో కూడా 4 అంశాలను మనం నేర్చుకోవచ్చు. అలా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకొనుచున్నారు. అలా అప్పగించి వెంటనే ప్రాణం విడిచారు. అలా యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికిన తరువాత ఆయన తన ప్రాణాన్ని, తన శ్వాసని విడిచి ఆయన చనిపోయారు. సో కంప్లీట్గా 7 మాటలు ఇవి చివరిగా బాధతో చివరి క్షణంలో పలికిన 7 మాటలు మానవాళిపై చెరగని ముద్ర వేస్తాయి. ప్రతి చోట చెప్పబడుతున్నాయి, చర్చించబడుతున్నాయి. ప్రాంతీయ, కుల, మత, జాతి భేదాలు లేకుండా వాటిని అధిగమించి దేవుని నుండి వచ్చినటువంటి ఉనికిని, తన పరిస్థితిని కూడా గుర్తు చేస్తాయి. ఈ
ఈ 7 మాటల్లో కూడా మొదటిది క్షమాపణ, రెండవది మోక్షం, మూడవది కుటుంబ బాధ్యత, నాలుగవది పరిత్యాగం, ఐదవది కరుణ, ఆరవది ముగింపు, ఏడవది నమ్మకం. ఇలా 7 వృత్తాంతాలు మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రాముఖ్యతను లోతైనటువంటి విషయాలను ఈ 7 మాటలు మనకు అందిస్తాయి. సిలువలో పలికినటువంటి 7 మాటలు మన జీవితాలకు అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. గుడ్ ఫ్రైడేకి జ్ఞాపకం తెచ్చుకొని పునరుద్ధానానికే మర్చిపోతున్నాము. అలా ఉంటే ఎలా ప్రభావితం అవుతాము? ఈ 7 మాటలు, ఆ ప్రభావము, ఆ శక్తి మనకు ఎలా వస్తుంది? సో గమనించండి, మనం ఈ రోజు నుండి విని సాయంత్రానికి లేదా పునరుద్ధానానికి మర్చిపోయే అంశాలుగా మనం వింటే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అది ఒక విషయం తెలుసుకోండి. ఈరోజు యేసుక్రీస్తు వారు మన కోసం చేసినటువంటి త్యాగము, ఆ యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన సిలువ వేయడం ద్వారా బాధాకరమైనటువంటి, అవమానకరమైనటువంటి ఒక రక్త ప్రవాహాన్ని, ఆ రక్తపాతంలో కూడిన మరణాన్ని అనుభవించారు. మానవాళి పాపాల కోసం ఆయన మరణించినప్పుడు సిలువపై ఆయన చెప్పిన చివరి మాటలు చాలా జాగ్రత్తగా, శ్రద్ధతో వహించాలి. అవి జీవితాల్లో అప్లై చేసుకోవాలి. మనం వాటిని జాగ్రత్తగా ధ్యానిస్తే అవి మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తాయి, మన జీవితాల్లో మార్పును తీసుకొస్తాయి. యేసుక్రీస్తు వారి చివరి మాటలు చాలా లోతైనవి. ఎన్నిసార్లు చర్చించుకున్నా ఇంకా అనేకమైన విషయాలు, మంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రభావితమైనటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు చెప్పిన 7 మాటలు కూడా ఈ భూమిపై, ఈ జీవితంలో మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక శాశ్వత నిర్మాణాన్ని, నమూనాను, ఒక మాదిరిని అందిస్తాయి. అలాంటి మాదిరికరమైన జీవితానికి సాక్షులుగా, మాదిరికరమైన జీవితానికి ఒక మంచి మెసేజ్గా ఈ 7 మాటలు మనం ధ్యానించాలి. ఈ 7 మాటలు మనం జీవితాల్లో అన్వయించుకోవాలి అని గుర్తుంచుకుందాం. సో ఈ 7 మాటలు విని ఊరుకోకుండా, మనం వదిలేయకుండా, మరలా ఈస్టర్ పండుగ అని మీరు ఏదో పండుగలా చేసుకోకుండా, ప్రతి వాక్యం, ప్రతి మాటలో ఉన్న దైవిక తత్వాన్ని మనకు నేర్పించే పాఠాలను మనం అన్వయించుకోవాలి, మనం నేర్చుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. సో ఈ విషయం అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.